మాండా ఉన్నా మళ్ళీ 2 మోనో కైట్ ఇవి లాస్ట్ టైం వీడియోలో మోనో గోల్డ్ కదా. సో ఇవైతే మోనో కైట్ కొన్నా. ఈ వీడియో కనుక 2K లైక్స్ ఎవరైతే వేసిరో సో నేనైతే దీనిలోకి వెళ్ళి ఒకటి గివ్ అవే ఇస్తున్నా. సో ఇదైతే ఒకటి ఓపెన్ చేద్దాం మనం. సో ఒకటి ఓపెన్ చేద్దాం, ఒకటి అట్లనే పెడతాం మీకోసం. 2K లైక్స్ కాగానే గివ్ అవే పెట్టేసి గివ్ అవే ఇస్తాను అనమాట. सो मेरे को ये डजन बाजू पूरा मुझे दे देंगे आपको. पहले मामा बहन जी वेलकम करो. पैराशूट का बंडल दो. टाइगर भी सब्सक्राइब करो बोले सब्सक्राइब. सभी लोग अगर मैं मामू को चाहते, अगर तुम मेरे 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 का तुम मामू समझते मेरे को तो सब्सक्राइब करो. मैं तुम्हारी जो घर में तुम्हारी अम्मी है ना वो शक्ल का हूँ मैं. आज जाने तो रुक जाना रही है मेरी तो अम्मी के शक्ल दिख रही मेरी तो मेरे मामा है. मुझे रुक जाना 50 कवर है 50 350 पूरा पूरा ये 400 ये मोनोकट 550 मोनोकट 550 స్కర్ట్స్ లో అన్ని పతంగులు అన్ని కలర్లు ఉన్నాయి చూడండి. పర్పుల్ ఉంది, ఆరెంజ్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో ఉంది, మళ్ళీ రెడ్, మళ్ళీ బ్లూ, మళ్ళీ పింక్, బ్లూ, గ్రీన్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గాయ్స్ ఈరోజు వచ్చేసి మేమైతే ధూల్పేట అయితే పోతున్నాం. ధూల్పేటలో మొత్తం పతంగులు అయితే చూస్తున్నాం అనమాట. సో పతంగుల రేట్లు ఎట్లున్నాయి అన్నీ మీకు చూపెడతాం. మీరైతే ఒక సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి. మనం 1Kకి చాలా క్లోజ్ ఉన్నాం గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ముందు వీడియోలు పతంగులు ఇంకా మాంజాలు మీకు తెలిసిందే కదా, మాంజాలు అవన్నీ చూపెడతాను. నేను ఆల్రెడీ ఒక మాంజా వీడియో ఒక కైట్లు నేను ఆల్రెడీ కొన్నా అనమాట. సో నేను ముందే కొన్నా అనమాట. సో ఇక అవన్నీ వీడియో కావాలంటే ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా ఫోటో. సో మాంజా కొన్నాను నేను ఆల్రెడీ. సో ఇప్పుడైతే ధూల్పేట పోదాం. ధూల్పేట పోయిన తర్వాత పతంగులు అయితే చూపెడతా. లాస్ట్ వీడియో నేను చేసిన డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, మీరు దాని కూడా వీడియో చూసుకోండి. నేను మాంజా కొన్నా, మీకు అందరు నాకు కామెంట్లు వచ్చినాయి మాంజావి. సో నేను చెప్పిన దొరుకుతున్నాయి ఆ షాప్లో అనేసి. సో ఇప్పుడైతే మళ్ళీ కొన్ని షాప్స్ అయితే నేను చూపెడతా. సో పోదాం పట్టి. గాయ్స్ ఇదిగోండి ధూల్పేటకి అయితే చేసినాం. ఈడ మన ఫేమస్ షాప్లు అన్నీ ఉంటాయి. మన సత్యనారాయణ పతంగారు అది కూడా ఇక్కడనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే అడుగుదాం మనము. అది కూడా నేను చూపెడతాను అన్ని షాపులు. సో పైన కూడా మొత్తం ఆకాశంలో పతంగులు కూడా ఎగురుతున్నాయి. సో చూపెడతా ఇంకా నేను మొత్తం ఇంకా ధూల్పేట గల్లీలో మొత్తం పతంగ షాపులు. సో ఈడ కూడా పతంగ షాపు అన్నీ కూడా ఉన్నాయి చాలా. ఈ గల్లీలో మొత్తం నైట్ వస్తే మాత్రం పరిశాన్ అయిపోతారు. ఇదిగోండి మొత్తం పతంగ షాప్లే. మనం ఒక దగ్గర బండి పక్కకు పెట్టేసి మొత్తం అడుగుదాం, ఓకేనా? చలో గాయ్స్ ఇప్పుడే వచ్చేసినాం అనమాట. ధూల్పేట మొత్తం గల్లీలో ఇంకా చూస్తారు కదా మీరు షాప్స్. సో ముందు కూడా మొత్తం ఈ ధూల్పేట గల్లీలలో మొత్తం ఇదిగోండి ముందు కూడా ఇక్కడ రష్ చూసిరా. ఇదిగోండి ఇదిగోండి గాయ్స్ ఇదిగోండి అందరూ పతంగులు ఎట్లా తీసుకోవతారు చూడండి. సో మనం ముందుకైతే వెళ్దాం అనమాట. మొత్తం చాలా పతంగులు పైన ఒకటి కాటి 2 ఉన్నాయి చూడండి పతంగులు. ఇదిగోండి గాల్లో చూసిరా మొత్తం అవన్నీ పతంగులే. ఈడ కూడా పతంగులు మొత్తం పతంగులు. ధూల్పేట మొత్తం నైట్ అయితే ఇంకా మొత్తం పతంగులే. మొత్తం నైట్ అయితే మొత్తం ఇక పతంగులే నైట్. కస్టమర్లు పెద్ద పాండ్ పతంగులు పెద్ద తీసుకెళ్తారు, ఎందుకంటే తక్కువ దొరుకుతాయి కదా మనకి. సో మన సత్యనారాయణ పతంగ ఇవ్వండి అంకుల్ ఇడు ఉన్నాడు చూసిరా. గాయస్ మేమైతే ఇవ్వండి ఇట్లానే ఉట్టిగా ఇట్లా మొత్తం ధూల్పేట గల్లీ ఉంటుంది కదా నడుస్తున్నాము. సో ఏడైతే మంచి ఉంటాయో సో మేమైతే కొన్ని అడుగుతాం. అన్ని షాపులు కవర్ చేస్తాము, ఒకటే కాకుండా అన్ని షాపులు కవర్ చేస్తాం. కొన్ని షాపులలో అడుగుతాను నేను రేట్స్, అది మీరు కూడా చూసుకోండి. కొన్ని షాపులలో అడుగుతాను. ఇవ్వండి చూడండి ఈడ పతంగులు ఉన్నాయి. ఈడ మొత్తం ధూల్పేట అంతా మనకు సంక్రాంతి ఏ ఫెస్టివల్ అంటే అవంతా ధూల్పేట మొత్తం గల్లీ నిండిపోతుంది. ఇవ్వండి ये भैया एक पतंग कितना है? 30 रुपीज़. 30 कितना साइज है? कौन सा? 1 पौंड. 1 पौंड. ఒక్క పౌండ్ 30 రూపీస్ అంట. సో ఇట్లా షాప్స్ అన్నీ ఉంటాయి. నేను ఒక షాప్లో మీకు అడిగి చూపెడతాను, సరేనా? గాయ్స్ ఇప్పుడైతే నేను సత్యనారాయణ పతంగ గారికి అయితే వచ్చిన. అంకుల్ అయితే బిజీ ఉన్నాడు. సో నేనైతే ఇప్పుడు ఓన్లీ చూపెడతాను మీకు. సో పతంగ అయితే చూస్తాను మీరు. సో మళ్ళీ మనం అంకుల్తో కూడా మాట్లాడదాం. రేట్లు ఎట్లున్నాయి, ఎట్లా నడుస్తుంది, ఇప్పుడు బిజీ ఉన్నారు కదా. సో ఏంటి కదా అని మొత్తం అడగదాం. ఫస్ట్ అయితే మీరు పతంగ చూస్తున్నారు. సో ఇది
జైపూర్ పతంగులు ఉన్నాయి. సో మనమైతే నాకు కూడా తెలియదు, నేను ఓన్లీ చూపెట్టిన తర్వాత అంకుల్ పోయి రేట్లు అడగాం. సో ఇప్పుడైతే ఎల్లో కలర్ పేపర్ కైట్స్ ఉన్నాయి. పేపర్ కైట్స్ मीडिया से क्या कितना भैया चला 400 रुपए की 400 అంట. 400 చెరాకు డైమండ్స్ కూడా వచ్చినాయి. ये होना है సో ఇలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి పెద్ద పెద్ద చెరాకులు కూడా ఉన్నాయి. సో నేను చూపెడతా ఒక్క నిమిషం మీకు కెమెరా తీసుకొని నేను చూపెడుతున్నా. సో ఇవ్వండి మీకు ఎన్ని పతంగులు ఉన్నాయో చూడండి. ఇగో ఇన్ని మొత్తం ఇది మొత్తం ఇగో నిండిపోయింది ఇలా దగ్గర. ఇవ్వండి ఇది చూడండి, ఇది డిఫరెంట్ సైజు, ఈ బాక్స్ షేప్ లేకుండా డిఫరెంట్ సైజ్. ఇవ్వండి రెక్టాంగిల్ షేప్ కాదు ఇది. సో ఇది మనకి డిజైన్స్, ఇవి మన చాప కైట్స్లో డిజైన్స్. ఇవ్వండి చూస్తురా ఎన్ని ఉన్నాయి కైట్స్ చూసిరా, బ్లాక్లో ఇవి ఎన్ని ఉన్నాయి. సో మనమైతే అంకుల్కి అయితే అడుగుదాం, కొద్దిసేపు అయితే రేట్స్ అంకుల్కి అడుగుదాం. పేపర్ కైట్స్ కూడా ఉన్నాయి, పేపర్ కైట్స్ పార్సల్ అంతా ఇంక ఇప్పని కూడా ఇప్పలే, ఈడ కూడా ఉన్నాయి. గాయస్ ఇవ్వండి మనము ఇప్పుడు వేరే సైడ్కి అయితే వచ్చినాము. ఇది 2 సైడ్స్ ఉంటాయి అనమాట. సో అంకల్ 3 ఉంటాయి యాక్చువల్లీ. అది పోనీకి ఇంటి సైడ్ ఉంటుంది, అది అంకుల్ ఈ బిల్డింగ్ అంకుల్దే. సో మనం ఇక్కడ సైడ్ వచ్చినట్టయితే ఇక్కడ పేపర్ కైట్స్ ఉన్నాయి చూసినట్టయితే మీరు. ఇవ్వండి పేపర్ కైట్స్ కొంచెం ఇది చినిగిపోయింది, సో అందుకే లోపల పెట్టుకున్నారు. సో మనకి ఇక్కడ మన మాంజా ఇవన్నీ దొరుకుతాయి. ఇవ్వండి మాంజాలు, సో ఇది చెరాకులు. సో స్టాక్ చూస్తారు కదా మీరు ఎన్ని. సో ఇది చూసినట్టయితే అరే ఈ పతంగా ఇట్లుంది, పెద్ద పతంగ ఉంది. ఇక్కడ వచ్చేసి అన్న పోయేది ఉంది. సో ఇదిగోండి మీకు కైట్ చూస్తురా, ఎంత పెద్ద కైట్ ఉందో. కైట్ చూస్తురా, ఇది ఇప్పలేము మనము. సో మనం ముందుకు చాలా కైట్స్ ఉన్నాయి గాయస్, చాలా ఉన్నాయి ఇంకా కైట్స్. ఇదిగోండి పేపర్ కైట్స్. ఇలా జైపూర్వి కూడా ఉన్నాయి, జైపూర్ నుంచి కూడా వచ్చున్నాయి, ఇంకా జైపూర్ నుంచి కూడా ఉన్నాయి. సో ఇట్లా పేపర్ కైట్స్ చూసారా, ఇట్లా డిజైన్. ఇవన్నీ నేను రేట్స్ అంకుల్ కొంచెం బిజీ ఉన్నాడు ముందు. సో అందుకే నేను ఇక చిన్న అదే సైజులో చిన్న కైట్స్, చిన్నవి డిజైన్ అదే సేమ్ చిన్నవి. ఇప్పుడైతే గాయస్ ఇప్పుడు నేను ఏం చూపెడతా అంటే మీకు చేప పతంగ మన ఫిష్ కైట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూపెడతా. నేను చాలా కలర్స్ ఉన్నాయి. సో మీరు అన్నీ ఇవ్వండి. ఫిష్ కైట్స్ గాయస్, ఫిష్ కైట్స్లో ఎన్ని పతంగులు ఎన్ని కలర్లు ఉన్నాయి చూడండి. పర్పుల్ ఉంది, ఆరెంజ్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో ఉంది, మళ్ళీ రెడ్, మళ్ళీ బ్లూ, మళ్ళీ పింక్, బ్లూ, గ్రీన్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, ఇవి ఎన్ని కలర్లు ఉన్నాయి చూడండి గాయస్. చూస్తారా ఎన్ని కలర్లు ఉన్నాయి. మొత్తం ఎన్ని కైట్స్ అంటే మొత్తం ఇవ్వండి ఒకసారి చూసుకో. ఒకసారి ఇక్కడ చూపండి అన్ని కైట్స్ మొత్తం నిండిపోయారు. ఇది ఓన్లీ 1 సైడ్, ఇది 2 సైడ్ ఉంటాయి పతంగ్స్. సో 2 సైడ్ పతంగ్ ఉంటాయి. సో ఇవ్వండి ఇక్కడ కూడా చూడండి జైపూర్ పతంగులు ఉన్నాయి, దీని లోపల జైపూర్ పతంగ్స్ ఉంటాయి. సో ఇంకా చేప పతంగులు ఇవి మళ్ళీ ఇట్లా మన చేప పతంగులు ఇంట్లో కూడా చాలా ఉంటాయి. ఇది కూడా మళ్ళీ బెంటన్ ఉంది, బెంటన్ కైట్ ఉంది, మన మోదీ కైట్స్ ఉన్నాయి, మోదీ. ఇంకా దీంట్లో మళ్ళీ మనకి ప్రింటెడ్ డిజైన్స్ ఉంటాయి. ఇవ్వండి ప్రింటెడ్ డిజైన్స్ ఉంటాయి. మీరు ఈ షాప్కి వచ్చేసి అనుకోండి మీకు చాలా వచ్చేస్తాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లొకేషన్ కూడా పెడతాను. నేను లొకేషన్ ఎక్కడనో అన్ని పెడతాను నేను లింక్. ఇక్కడ మనకి తక్కువ దొరుకుతాయి. మీరు ఇదే షాప్లో మీకు ధూళిపేటలో ఇదే షాప్లో తక్కువ దొరుకుతాయి. వేరే షాప్ దగ్గరికి పోయారు అనుకోండి ఆడ కొంచెం ఎక్కువనే ఉంటాయి, కానీ ఆడ కూడా తక్కువనే. ధూళిపేటలో ఏ షాప్ అన్నా తక్కువనే దొరుకుతాయి, కానీ ఆ తక్కువలో కూడా ఈ షాప్కి వస్తే ఇంకా తక్కువ దొరుకుతాయి. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది మనకి 1 రూపీ 2 రూపీ పడుతుంది. ఎంత ఇది చిన్న, చాలా చిన్న కైట్. ఇది ఒక డీజీ పెడదాం మనం. ఇవ్వండి చిన్న కైట్ ఉంది. సో ఇది 2 రూపీస్ మనకి 200, 150కి 100 కైట్స్ వస్తాయి. 100 పతంగులు మంచిగా ఎగరేసుకోవచ్చు ఈ కైట్స్ కనిపిస్తున్నా. సో ఇట్లా చాలా కైట్స్ ఉన్నాయి కైట్స్. మీరు చూపెట్టుకుంటే పోతే ఇవ్వండి మన సిల్వర్ కైట్స్. ఇవి కూడా మనం 300కి వచ్చేస్తాయి. 300కి 100 ఒక పతంగులు. 300, 250కి వస్తాయి. చిన్న సైజు. అంటే చిన్న అంటే మరీ చిన్న కాదు, కొంచెం పెద్ద. వీడియోలో కనిపించదు కాబట్టి నేను చెప్తున్నాను మీకు. ఇంకా చాలా ఉన్నాయి పేపర్ కైట్స్లో. మన జైపూర్ నేను ఆల్రెడీ కొన్నా,
పతంగ్ నేను ఆల్రెడీ కొన్నా, మీకు వీడియో నేను కింద పెడతాను చూడండి. ఈ వీడియో ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియో. సో ఆ వీడియో చూడండి మీరు. నేను పతంగులు ఆల్రెడీ వచ్చి కొన్నా, కానీ అంకుల్తో అయితే మాట్లాడలే, అందుకే ఈరోజు వచ్చిన. ఈరోజు అయితే అంకుల్తో మాట్లాడి మొత్తం తీసుకుందాం. ఈరోజు కూడా కొన్ని పతంగులు కొందాము. సో కొత్త స్టాక్ వచ్చింది జైపూర్ పతంగ్. సో అది జైపూర్ అంటే పంజాబ్ సైడ్ ఎట్లా ఎగరేస్తారంటే కొంచెం పేపర్ డిఫరెంట్ ఉంటాయి. నేను కొన్ని మీకు కూడా ఒకవేళ కొంటే మీకు కూడా ఇవ్వబడతాం, సరేనా? సో ఇప్పుడైతే మీరు పతంగులు చూస్తున్నారు కదా, పతంగులు ఎన్ని ఉన్నాయంటే మీరు చూస్తే పరిచయం అయిపోతారు. ఇవ్వండి, లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇవన్నీ కొనండి. మొన్న ఉన్నప్పుడు 150 కైట్స్ కొన్నాము. మళ్ళీ 150 కైట్స్ కొంటే నేను పెద్ద పెద్దగా కొన్నా 150. ఒక్కటి మనకి ఇది ఎంత పడుతుంది అంటే ఒక్క కైట్ మనకి 20-25 రూపీస్ పడుతుంది. బయట అయితే 50 రూపీస్, ఇదే 35-40 రూపీస్ ఉంటుంది ఒక్క కైట్. సో అందుకే మనకి తక్కువ రేటు ఇదే షాప్లో ఉంటుంది అట్లా. సో ఇప్పుడు మనం అంకుల్ దగ్గర పోయి అడుగుదాం, రేట్లన్నీ అంకుల్ దగ్గర పోయి అడుగుదాం. చెరాకులు కూడా మనకు 30-40 రూపీస్. ఇక కిतना అంటే కిतना 120 అంట. సో తక్కువ 30కి స్టార్ట్ ఉంటాయి, అయితే 120. సో మనకి మళ్ళీ దీంట్లో ఇది ఇంకా తక్కువ 80 అట్లా ఉంటుంది. సో అడుగుదాం, మనకు కూడా తెలియదు. మనం అయితే అంకుల్కి అడుగుదాం. అంకుల్కి అడిగిన తర్వాత అంకుల్ చెప్తారు. ఇప్పుడైతే మొత్తం పతంగులు చూపెట్టినా కదా, అంకుల్కి గిరాక్ ఎక్కువండి. సో అందుకే నేను ఫస్ట్ పతంగులు అన్నీ చూపెట్టినా మీకు. అంకుల్ గిరాక్ ఎక్కువండి, పతంగులు అందుకే చూపెట్టినా మీకు ఏమేమి ఉన్నాయో ఈ షాప్లో. సో ఇప్పుడు అంకుల్కి రేట్స్ అడుగుదాం. हाय अंकल। हाय, मैं मामा सभी को मेरे भांजे को वेलकम। मैं स्टार्टिंग रेट मैं आपको बताता हूँ। हाँ, होलसेल शॉप का माल है 5 दिन बचे हुए। अभी 10-5 रुपये थोड़ा जंप होता। ये नहीं कि मामा पहले जो रेट बोले वो रेट दो बोले तो नहीं होता ऐसा। क्यों बोले तो ये 2-4-5 रुपये थोड़ा बढ़ते हैं हाँ, आपको जो भी है मेरे कहने आपकी दुकान है। मैं तुम्हारा मामा वेलकम है। पहले स्टार्टिंग रेट बताओ अंकल। स्टार्टिंग रेट दिख रहा है, ये 120 का खत्म हो गया आपने कहने। स्टार्टिंग में 120 था, ये खत्म हो गया। इसके बाद में ये 150 है आप लोग। अच्छा ठीक, 150 को कितने? 100 पीस। 100 पीस। और नेक्स्ट इसके बाद तुम्हारे को हाँ 180 आता है। 180 100 पीस। 100 पीस। हाँ कमी है ना अंकल, कमी छे कमी दे फिर भी। और इसके बाद में ये आता है, ये कितना? 300 पड़ता है। 300 में 100। 100 पीस। अच्छा 100। 100 पीस पड़ता हाँ है। इससे नेक्स्ट में तुम्हारा ये पड़ता है, ये नीला या निकल गया। ये कितना? 550 पड़ता है। 550 100। 100। हाँ अरे पेपर में अपना 12 रुपीस। कितना? 12 रुपीस पेपर में। 12 रुपीस। 100 पीस। 100 पीस। ये वाला 16 रुपीस। 16 रुपीस। 100 पीस। 1650। नहीं खाली 16। 16 हाँ 100 पीस आता है आपको। 16 को 100। 1600 को 100 को 100 हाँ वही 1600, वही 1600 को 100। 16 को नहीं आता है, वही। 12 रुपीस पड़ता है। और ये जयपुर का हाँ ये 300 रुपीस डजन। डजन 300 को डजन। हाँ। मेरे को ये डजन बाजू को रखो। वो दे देंगे आपको। पहले मामा भांजी वेलकम करो। पैराशूट का बंडल दो। टाइगर भी सुनना, टाइगर भी बोल दे। 20 रुपीस पड़ता है पैराशूट। पैराशूट 20 रुपीस। आप हाँ ये मार्केट में 50 है। पहले वो कैसे बोलते हैं मार्केट है साहब, ये गंदारम का 75 रुपीस। 75। हाँ चलिए बढ़ता। और डेट मांझे में देखो डेट मांझे का मांझे ये शिवम शिवम 650 650 पूरा चिराग भी आ जाता। ये 250 250 थ्रेड मांझा है। डेट मांझा टोटली डेट मांझा Totally। मांझा नहीं बेचते अपन। अच्छा। टोटली डेट मांझा रुपये 70 मामा मामू वेलकम। ये आप लोग 250 पड़ता है। 250। 40 की भी आता है आपको। 40 गिटी 40 गिटी। ये वाला शिवम का ये भी 350 शिवम पड़ता है। 350 350 पूरा पूरा बॉक्स। ये 400। 400। ये बोला कहते हैं 550। मोनाकाइट 550। 550 पड़ता है। अपन से सबसे बड़ा पतंग कितना मिलता है अंकल? डजन। बड़ा आप लोग का वो ब्लू कलर का है ना। हाँ ये बोले ना हाँ 30 रुपीस पड़ता 30 रुपीस एक पतंग। ठीक है ठीक, कट है। मामा चला। वेलकम मेरे भाई वेलकम। सब्सक्राइब करो, बोले सब्सक्राइब। सभी लोग अगर मैं मामू को चाहते, अगर तुम मेरे का तुम मामू समझते मेरे को तो सब्सक्राइब करो। हाँ। मैं तुम्हारी जो घर में तुम्हारी अम्मी है ना वही शक्ल का हूँ मैं। आज जाने तो रुक जान आ रही है मेरी तो अम्मी की शक्ल दिख रही मेरी तो मेरे मामा है। वो क्या दुकान आप 50 कवर है ठीक है। 50। సో గాయ్స్ ఇవాళ ఇప్పుడే మనం పతంగులు అయితే కొన్నాము. మనం నిన్న కూడా కొన్నాము, మొన్న
మీరు లాస్ట్ వీడియోలో కూడా చూసి కదా నేను కొన్నా పతంగ్. సో ఇప్పుడైతే ఇవి కొన్నాం మనము. సో జైపూర్ పతంగ్స్ కొన్నాము. సో ఇప్పుడైతే ఇంటికైతే పోదాం. ఇంటికి పోయిన తర్వాత మొత్తం చూపెడతా. ఇంకేమేమి మాంజా ఏమి ఉన్నా కూడా చూపెడతా. మొన్న నేను ఒక మాంజా కొన్నా కదా, ఇప్పుడు వేరేది కొన్నా. సో చూపెడితే ఇంటికి పోయిన కదా. సో ఇంటికైతే పోదాం ఇప్పుడు. చలో రైట్. సో గాయస్ ఇప్పుడే నేనైతే పతంగులు అయితే తెచ్చేసుకున్నాం అనమాట. సో పతంగులు ఆడకెళ్ళి ఏంటి ఇవన్నీ చూస్తున్నారు మేము ఇంకా. ఇవన్నీ పతంగులు ఏంటంటే వాళ్ళు లాస్ట్ టైం మేము పోయినాం కదా, మీకు వీడియో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఆ వీడియో అయితే ఈ పతంగులు కొన్నా అనమాట. ఇవైతే నేను ఈరోజు ఉన్న పతంగులు అయితే చూపెడతా. సో ఇవన్నీ ఈరోజు ఉన్న పతంగులు అయితే లాస్ట్ టైం మేము పోయినప్పుడు రంగుల పతంగులు లేకుండే అనమాట. కలర్స్ కొన్ని కలర్స్ తీసుకున్నాం మేము. చూస్తున్నాం ఈ కలర్స్. సో మేము ఫిష్ కైట్ తీసుకోలేదు. సో ఇప్పుడైతే ఫిష్ కైట్స్ మొత్తం కలర్స్ తీసుకున్నాం. ఎల్లో, రెడ్, బ్లూ అట్లా 3 కలర్లు ఇచ్చాను. సో ఇంకా మీకు అక్కడ చూపెట్టిన ఎన్ని కలర్లు ఉన్నాయో. నేనైతే 2 డజన్స్ తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా నుంచి. సో ఇదైతే తీసుకున్నాను. దాని తర్వాత ఇది తీసుకున్నాం మన టైగర్ పతంగ్. సో ఇది కూడా ఒక 3 తీసుకున్నాయి ఇవి కూడా. సో దీని తర్వాత వచ్చేసి ఈ జైపూర్ పతంగులు తీసుకున్నా. అంటే పంజాబ్ అవన్నీ అక్కడ సైడ్ ఎగరేస్తారు. సో ఇది చూస్తారు కదా ఎంత పెద్ద పతంగులు ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి కదా. సో దీంట్లో ఇవ్వండి డజన్ తీసుకుని ఇవి కూడా పెద్ద ఇవ్వండి. ఈ పతంగులు అన్నీ పంజాబ్లో, జైపూర్లో ఇవి ఇట్లనే ఎగరేస్తారు. ఈ పతంగులు ఎగరేస్తారు. సో ఇంకోటి ఎల్లో కలర్ ఇవి. సో ఒక డజన్ అయితే తీసుకున్నా. సో ఈరోజు అయితే ఇవి తీసుకున్నా. ఇంకా మనం లాస్ట్ టైం పతంగులు కూడా చూపెట్టాలి కదా మీకు. లాస్ట్ టైంలో కూడా మనము ఇవన్నీ కొన్నాం అనమాట. ఇది ఒక 1 పౌండ్ ఇది. సో ఒక డజన్ కొన్నాం. సో ఇవి ఒక 80 పతంగులు ఉన్నాయి. ఒక 80 పతంగులు ఉన్నాయి. 80 ఉన్నాయి. సో ఇవి 300కి 100 వచ్చినాయి. సో ఇవి ఒక 80 ఉన్నాయి పతంగులు. మనం 280కు అట్లా ఇచ్చినాము. సో 80 పతంగులు ఉంటే అవి తీసేసుకున్నాం. సో దీని తర్వాత వచ్చేసి ఇవి కొన్నాం. ఇది ఇంకా సో ఇవి కూడా రంగీలా అప్పుడు ఇవే ఉండే వాళ్ళ దగ్గర. సో ఇవైతే కొన్నాం మనం ఈ కైట్స్. దాని తర్వాత ఇది ఒక 2 డజన్స్ అట్లా కొన్నాము. సో అందులోనే కలర్స్. సో దాని తర్వాత ఇది సేమ్ వైట్, ఒకటి డిఫరెంట్ కలర్ వైట్. దాని తర్వాత ఇవి పెద్ద పతంగులు. అన్నిటికంటే పెద్ద అంటే మీకు ఫస్ట్ చూపెట్టిన పేపరు ఆ సైజ్ పతంగులు. సో ఇలా కలర్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ వీడియోలో చూపెట్టినా మళ్ళీ ఒకసారి చూపెడుతున్నాయి. ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూసినా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి మరి. లాస్ట్ పెద్ద పతంగులు కూడా ఉన్నాయి 2 గ్రీన్ పేపర్ వేవి. సో చూపెట్టేసిన కదా. సో ఇంకా దీని తర్వాత నెక్స్ట్ మీకు ఏం చూపెడతానంటే నెక్స్ట్ మీకు చూపెట్టేది మనం మాంజా కొన్నాం. మళ్ళీ 2 మోనో కైట్ ఇవి. లాస్ట్ టైం వీడియోలో మోనో గోల్డ్ కదా. సో ఇవైతే మోనో కైట్ కొన్నా. ఈ వీడియో కనుక 2K లైక్స్ ఎవరైతే వేసిరో సో నేనైతే దీనిలోకి వెళ్ళి ఒకటి గివ్ అవే ఇస్తున్నా. సో ఇదైతే ఒకటి ఓపెన్ చేద్దాం మనం. సో ఒకటి ఓపెన్ చేద్దాం, ఒకటి అట్లనే పెడతాం మీకోసం. 2K లైక్స్ కాగానే గివ్ అవే పెట్టేసి గివ్ అవే ఇస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే ఒకటి ఓపెన్ చేద్దాం. ముంగడు రండి కెమెరా చూడండి. కొత్త గోల్డ్. ఇగోండి హోలోగ్రామ్ ఒరిజినల్ మాంజా. ఇది ఒరిజినల్, డూప్లికేట్ కాదు. ఇగో ఇక్కడ దాని బ్రాండ్, దాని స్టిక్కర్ ఉంటుంది, ఒరిజినల్ స్టిక్కర్ అనేసి. ఈడ కూడా ఉంది. దీని మీద కూడా ఉంటుంది. ఇవ్వండి మాంజా మీద కూడా ఉంటుంది. సో ఓపెన్ చేసి మీకు మస్తు ఉంటుంది మాంజా. క్వాలిటీ పెట్టండి. కనిపిస్తుంది కదా ఫుల్ మాంజా కనిపించిందా? దీన్ని ఓపెన్ చేసి చూపెడతా ఉన్నాయి. మాంజా. సో మీకు ఈ మాంజా అయితే నేను మంచిగా ఉంది. మాంజా కూడా ఫుల్ షార్ప్ మాంజా ఉంది. ఇవ్వండి దగ్గరకు వస్తే మీకు అర్థమవుతుంది. సో నేనైతే ఇది గివ్ అవే ఇస్తున్నా గైస్. కొత్త మాంజా ఈ సీల్ ఓపెన్ చేయ 2K లైక్స్ నేను ఒక సంక్రాంతి వరకు చూస్తా. సంక్రాంతి వరకు 2K అయితే గివ్ అవే ఇచ్చేస్తాం. మన 2K లైక్స్ చేసి కింద మన మాంజా ఏదో ఒకటి కమెంట్ చేయండి. మీ ఇష్టం ఏమన్నా కమెంట్ చేయండి. సో కమెంట్లోకి వెళ్ళి అయితే ఒకరిని చూస్ చేస్తా. ఒకరిని అంటే ఆటోమేటిక్ ఒకరు చూస్ అవుతారు. సెలెక్ట్ చేస్తుంది మన ఏం బాట్ ఉంటుంది కదా. సో అదైతే సెలెక్ట్ చేస్తారు. మన కమెంట్లో ఏదో ఒకటి కమెంట్ చేసేసాను మీరు. మళ్ళీ 2K లైక్స్ కావాలి. 2K లైక్స్ అయినంత కాగానే ఇదైతే ఈ ఫిరికే అయితే నేను గివ్ అవే అయితే ఇచ్చేస్తాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మన ఛానల్ 1Kకి చాలా క్లోజ్ ఉంది. సో ఇంకోటి ఇగోండి స్టిక్కర్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఇది ఒరిజినల్ మాంజా. ఎవరైతే 2K కాగానే గివ్ అవే అయితే ఇచ్చేస్తాం. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. చలో బాయ్ బాయ్.